ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఆందోళనలు ఆగటం లేదు. ఇంటర్ బోర్డు తీరుకు నిరసనగా హైదరాబాద్ బేగంపేటలోని ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి విద్యార్థి సంఘాలు. దీంతో ప్రగతి భవన్ దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లిన వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులు పోలీసులను ప్రతిఘటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. త్రిసభ్య కమిటీతో విద్యార్థులకు న్యాయం జరగదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘం నేతలు. పోలీసులు బలవంతంగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్ కు తరలించారు. ఇంటర్ బోర్డు దగ్గర కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీజేఎస్, జనసేన పార్టీలతో పాటు విద్యార్థి నేతలు బోర్డును ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా బోర్డు దగ్గరకు రానివ్వటం లేదు పోలీసులు. వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో బోర్డు దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల పేరెంట్స్ అసోసియేషన్ తో పాటు గురుకుల విద్యార్థులు భారీగా బోర్డు దగ్గరకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతోనే స్టూడెంట్స్ భవిష్యత్ అంధకారంలో పడిందన్నారు. వెంటనే బోర్డు స్పందించి తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. Go, 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 go.